ఈ 1వ నెల 2025 జనవరి నూతన న్యూయార్, మనకి ఈ యొక్క నూతన సంవత్సర శుభదినాన్ని మనకు దేవుడిచ్చిన ఈ సందేశం ఈ గెమ్మెలబారు గ్రామంలో దేవుని వాక్యము ఈ మనకు ఏం చెప్తుందంటే, మనుషును వశపరుచుకొని అంటే కొన్ని ప్రార్థనలంట, మన మనుషును వశపరుచుకొని కొన్ని ప్రార్థనలు విజ్ఞాపనాలు మనం చేసుకునే ఆ విధానాన్ని కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యము హబ్బకుక్కులో మనకు కనబడుతుంది. హబ్బకుక్కు 3:2 మనం ఒక వాక్యంతోనే ఈరోజు సరి చేసుకుందాం. హబ్బకుక్కుకి మనకు రాసిన ఆ గ్రంథములో అక్కడ 3 అధ్యాయాలే ఉంటాయి. 3 అధ్యాయాలే ఉంటాయి హబ్బకుక్కు గ్రంథములో. ఆ హబ్బకుక్కు గ్రంథము 3 అధ్యాయాల్లో 3వ మాట, ఆ 3వ అధ్యాయము 2వ మాటను మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన దేవుని వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను గురించి చిన్న ప్రార్థన చేద్దాం. అతి శ్రేష్ఠుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ నూతనమైన దినాన్ని ప్రభువా నీతో మేము జ్ఞాపకము చేసుకోవడానికి, ఒకరితో ఒకరు తెలియపరచుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి, ఈ తలాంతును బట్టి మీరు హబ్బకుక్కుకు మీ భక్తుల ద్వారా ఈ యొక్క మాటలను బయలుపరిచి ఉన్నారు ప్రభు. ఈ మాటలు మా హృదయాల్లో, మా జీవితాల్లో ఈ నేటి దినాన ప్రభు మీరు బయలుపరచమని అడుగుతున్నాను. దీని దాసులను మీరు నిలవబెట్టి నీ పాత్రగా, నీ బూరగా మీరు ఎత్తు పట్టుకొని ప్రభు వినగలిగే వారికి, చెవులు గ్రహించగలిగే వారికి ఆత్మనిచ్చి ప్రభు ఈ చెప్పబడుతున్న ప్రతి మాటను కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ ప్రభు వారి జీవితాల్లో ఈ మాటలను అవలంబించుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రత్యేకమైన ఒక మాటలు ఏంటంటే, చాలా విషయాలు మనము వినాలి, కానీ నేను కొద్ది మాటలు మాత్రమే మీతో నేను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ హబ్బకుక్కు రాస్తూ హబ్బకుక్కు గారితో దేవుడు మాట్లాడుతున్న మాట యెహోవా అంటున్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త అన్నాడు. ఇక్కడ దేవుడు మనిషికి ఒక వార్తను అందిస్తున్నాడంట. ఆ వార్త ఏంటంటే తెలుసండి, దేవుడంట ఆ వార్తను మనిషికి అందించేయమన్నాడంటే విని, ఆ వార్త నీవు విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము అన్నాడు. ఇక్కడ అంటే ఈ సంవత్సరములు జరుగుతున్నప్పుడు కూడా నీ కార్యములు ఏం చేయాలంటే నూతన పరచుకోవాలంట. గడిచిన కాలంలాగే, గడిచిన రోజుల కంటే అదే రూపంలో, అదే ప్రవర్తన, అదే పద్ధతిని నువ్వు నడుచుకోకూడదు. నీవు జీవితాన్ని నీవు సంసారము కొలిది అంటే నీ మాటలను మార్చుండాలి, నీ బుద్ధి మారుతుండాలి, నీ లక్షణాలు మారుతుండాలి. నీలో ఉన్నంటే ఒక బ్రతుకు భవిష్యత్ అంతా కూడా ఏం చేస్తుండాలి, మార్చుకుంటూ పోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుందండి. దేవుని బిడ్డలారా, మనం మార్చుకోవాలి. ఈరోజు మనం బ్రతుకు మార్చుకుంటున్నామే కాబట్టి మనము మనుషులం మారుతున్నాము, మన మాటలు మారుతున్నాయి. దేవునికి స్తోత్రం. మనం ఒక కాలములో దేవుని బిడ్డలుగా మనము కానప్పుడు ఒక పరిస్థితిలో ఉండేవారు. దేవుని నమ్ముకున్న తర్వాత సంవత్సరానికి ఒక వింతను దేవుడు ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గతంలో మనం ఏం చేసుకోలేదు చెప్పండి. ఇంకొక విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి గతంలో ఓల్ని ఇక్కడ ఏం వేసుకున్నాము, కవర్ వేసుకున్నాము. ఈ సంవత్సరం ఏం చేశాడు, చుట్టూ సీరియల్ కట్టి ఇంత డెకరేట్ చేయడానికి
మరొక ఆలోచన పుట్టించడు. దేవుని స్తోత్రం. అంటే ఈరోజు గతానికంటే ఈరోజు నీవు కూడా నీ హృదయాన్ని మార్చుకొని ఇంకొక రూపంలో నీవు ఇక్కడ అడుగు పెట్టి ఉండవచ్చు. మనం గతంలో అంటే ఒక ఆ మార్పును మార్చుకొని ఏం చేస్తున్నాం అంటే, గతంలో నీకు సెల్ ఫోన్ లేదు, ఈరోజు నీకేముంది? సెల్ ఫోన్ ఉంది. అని గతంలో నీకు బైబిల్ లేదు, ఈరోజు నీకేముంది? బైబిల్ ఉంది. గతంలో నీవు పాట పాడలేదు, ఈరోజు నీవేం చేస్తున్నావు? పాట పాడగలుగుతున్నావు. అంటే మన జీవితాన్ని దినదినం అంటే నూతన పరుచుకుంటూ మనం పోవాలంటే, సంవత్సరములు మార్చుండగా, దినములు మార్చుండగా, రోజులు మారుతుండగా మన జీవితాన్ని కూడా ఏం చేసుకోవాలట? నూతన పరుచుకోవాలంట. దేవుని స్తోత్రం. నూతన పరుచుకోవాలి. నూతన పరుచుకోకపోతే, నీవు ఉన్నట్టుగానే ఉండిపోతే, నీవు ఎలాగున్నావో అలాగే ఉంటే నీలో ఏమీ లేదు, మార్పు లేదు, నీవు మార్పు చెందలేదు అని అర్థం. ఇందాక ఒక మాట పాడుతూ పాడుతూ చెప్పాడు సుందరరావు గారు ఒక మాట. ఎప్పుడో నుండి పెద్దలు చిన్నలు ఎన్నో రోజులు ఉన్నారు, పాట పాడరు, ప్రార్థన చేయాలంటే దేవుడు అప్పటికే కన్నీళ్లు కారుంటాయి. అవునంటారా కాదంటారా? దేవునికి కన్నీళ్లు కారుంటాయి. ఎందుకంటే నా కుమారుడు ఎందుకు ఈ పరిస్థితికి దిగజారిపోయాడు అని. అంటే నీ జీవితం ఏంటంటే, నీవు నూతన పరుచుకోవటం లేదు, నిన్ను నీవుగా కడుగుకోవటం లేదు, నీవు బాగు చేసుకోవటం లేదు, నిన్ను నీవుగా శుద్ధి చేసుకోవడానికి నీవు ఇష్టపడటం లేదు. నీకెందుకు దేవుని మాటలు రావట్లేదు? ఏమండి, దేవుడు నోటి మాటలు ఇవ్వలేదా? ఇన్ని మాటలు ఇచ్చాడు. ఒక్కడితో దెబ్బలాడితే చాలు, ఒక్కరోజు మాట్లాడితే చాలు, నువ్వా నేనా తెలుసుకుందాం రా అండి. దెబ్బలాటకైతే సిద్ధమే అండి. నీ ప్రాణము పోయినా సరే, నా ప్రాణం పోయినా సరే, నీకెంత డబ్బులుందో చూద్దాం, నాకెంత డబ్బులుందో చూద్దాం అండి. కులానికి కాకపోతే పంచేదికి, పంచేదికి కాకపోతే స్టేషన్కి రా, పెట్టుకుందాం అండి. కానీ దేవుని బిడ్డలారా, అది కాదు. దేవుడు సెలవిచ్చుచున్నాడు, నీ జీవితాన్ని నూతన పరుచుకోవాలి. దేవుని స్తోత్రం. నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితానికి నూతనమైన ఉత్సాహాన్ని తెచ్చుకొని దేవుని కొరకు కొనసాగాలి. ఇక్కడ చాలా మంది భక్తులు ఉండండి. ఒకసారి అబ్రహాము చాలా బాధపడ్డాడు అండి. ఒక స్వత్మ కుమారు ఒక పట్టణాన్ని కొరకు దేవుడు లెక్క అడిగాడు. ఎవరితో లెక్క అడిగాడు తెలుసా? అంటే మొదటిగా సువార్త అందించింది ఎవరు? దేవుడు అబ్రహామును సువార్త అందించాడు. అబ్రహాంకి సువార్త అందించిన తర్వాత, నేను నీకు చెప్పాను, నేను విన్న వాటిని, నేను నీకు జ్ఞాపకం చేసిన వాటిని నీవు నూతన పరుచుకొని వారికి అందరికి కూడా తెలియపరచమంటే, అబ్రహాము తనంతట తానే ఉన్నాడు. అక్కడ తన ఒక సహోదరుడు ఉన్నాడు. ఎవరు ఉన్నారు? లోతు ఉన్నారు. ఎక్కడ ఉన్నారమ్మా? సొదొమ కుమారులు ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. ఆ లోతు గారు అక్కడ ఉండబట్టి అంటున్నాడు, అబ్రహామును దేవుడు అడిగాడు, అబ్రహామా, నేను నీకు ఒక విషయం అడుగుతున్నాను. నేను ఆ సొదొమ కుమారు పట్టణాన్ని నేను నాశనము చేయబోతున్నాను. నన్ను తెలుసుకున్న వారు అక్కడ ఎంతమంది ఉన్నారు? నన్ను తెలుసుకొని నన్ను ఆరాధించేవారు, నన్ను మొరపెట్టువారు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు, పొరపాటున అబ్రహాం ఏమన్నాడో తెలుసా అండి? ప్రభువా, దేవా, అక్కడ 100 మంది ఉండవచ్చు ప్రభు అన్నాడు. అబ్రహమా, నిజమనే అన్నాడు. నిజమే ప్రభు అన్నాడు. ప్రభు మరొకసారి అడగవచ్చా అన్నాడు. అడుగు అన్నాడు. 100 మందిలో దిగి వచ్చేస్తున్నాడు సంఖ్య అండి. 100 మందిలో 50 మందికి వచ్చాడు, 50 మందిలో 30 మందికి వచ్చాడు, 30 మందిలో 10 మందికి వచ్చాడు. అబ్రహాంతో అడుగుతున్నాడు, అబ్రహమా, నీవు చెప్పినట్లుగా 10 మందే ఉంటే సొదొమ కుమారుని నేను నాశనము చెయ్యను అంటున్నాడు. గంట ఆలోచించాడు. ప్రభువా, వీరందరూ కూడా ప్రభువులో లేరు, కానీ అక్కడ ఎవరున్నారు తెలుసా? ఎవరి కోసం ఈ మాట చెప్తున్నాడంటే, తన సహోదరుడైన
లోతు కోసం, ఆ లోతు రక్షించబడడానికి కోసం చూస్తున్నాడు. అక్కడ ప్రభువా, అక్కడ ఒక 4 మాత్రమే ఉన్నారు ప్రభు అంటే వారిని తొందరగా రప్పించాను. సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుందని అప్పుడు దేవదూతలు వెళ్ళి ఆ లోతును బయటికి పెట్టారు. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది అండి. నినివే పట్టణం నాశనం అయిపోయే ముందు మళ్ళీ ఇక్కడ యోనాను పంపించనండి దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో దేవుడు మారుస్తున్నప్పుడు నీ జీవితాన్ని నీవు నూతన పరచుకోకపోతే, నీవు నూతనముగా మార్చబడకపోతే నీ వలన ఎన్ని ఆత్మలు నాశనం అయిపోతున్నాయో ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, నీ నోటి మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ పద్ధతి వలన, నీ జీవితం మారకపోవటం వలన అందరికి నష్టము జరుగుతుంది. అందుకనే నువ్వు మొదటిగా ఏం చేసుకోవాలంటున్నాడు? మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకుంటున్నాడు అండి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని ఏం చేయమంటున్నాడు? తెలియజేయము. అందుకని ఈరోజు ఇది నూతన సంవత్సరం అని మనం గుర్తు చేస్తున్నాం. మనము గతములో కొత్త సంవత్సరం అంటే తెలుసా? తెలీదు అండి. పండగలు మాత్రం చేసుకునేవారు, బారులేంచి బయలుపరబడి నిండిపోతాయి. కానీ ఏదైనా ఒక సూచన మంగే దొరకలేదు. అప్పుడు చాలా అప్పులు చేసి పండగ చేసుకునేవారు, చాలా బాధపడుతూ పండగ చేసుకునేవారు. కానీ ఈరోజు ఎంత సంతోషముగా దేవుడి నూతనమైన సంవత్సరాన్ని మనం గడుపుకోవడానికి, ఇది ఒక కొత్త దినముగా మనం ఆనందించడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే తెలియజేయము అన్నాడు. మనం ఒకరిని ఒకరు తెలియజేసుకోవాలని అండి. చున్నే అండి, వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు కోపించుచున్నా సరే గాని, నీవు బాధపడుతున్నా సరే గాని, ఇది ఒక కొత్త దినమని, కొత్త రోజు అని, ఇది ఒక కొత్తగా మనము ఉత్సాహించే ఒక దినముగా మనము దీనిని గుర్తు చేసుకోవాల్సిందంటే ఆ దినముగా మనము దీన్ని జ్ఞాపకము చేసుకోవాలని దేవుని లేఖనము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి. అబ్రహాము సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా అక్కడ నా సహోదరులు ఉన్నారు, వారిని రక్షించమని అండి. చాలా విషయాలు కూడా ఉన్నాయి మనం చూస్తున్నప్పుడు. యాకోబు ప్రార్థన చేశారు అండి. పునీతులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ స్థలం కొరకు ప్రార్థన చేశాడు అండి. దేవాలయము ఆటంకము జరుగుతున్నప్పుడు దావీదు అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాం. లేదా ఇక్కడ ఇంకా సొలొమోను కూడా దేవాలయమును కట్టుచున్న సందర్భములో ప్రార్థన చేశారు. లేదా దేవాలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. ఈ యొక్క నూతనమైన దినం ఏంటంటే మనసును వాత్సల్యపరుచుకొని అండి, మనసును వశపరుచుకునేట ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి అండి. ప్రార్థన చేసుకోవాలి. మన మనసును వశపరుచుకొని ప్రార్థన విజ్ఞాపనలు కలిగి జీవించాలి. అప్పుడు దేవునికి మనం భయపడిన వారముగా, మనము గుర్తు పొందిన వారుగా మనము జీవించడానికి ఇది ఒక సూచనగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలా మంది గురించి ఈ ప్రార్థన విజ్ఞాపనలు మనం చూస్తాం. ఇవి అన్ని కూడా ప్రార్థనకు సూచనలుగా ఉన్నాయి. అంటే మనం ఒకరిని ఒకరు జ్ఞాపకము చేసుకొనుచు నూతనముగా దేవుని గురించినంటే ఆ కార్యములను వివరించుకోవడానికి ఇవి ఒక సందర్భం అని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుకనే నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా అనేసి అక్కడ దావీదు కీర్తనలో 85:6 మాటలో మనం చూస్తాం అండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని దావీదు ఆ మాటను పలుకుతాడండి. దేవుని బిడ్డలారా, మమ్మల్ని బ్రతికింపవని. ఒక కడగము వారిని అందరిని హతమార్చుకొని వస్తున్నప్పుడు ఒక కలములో నిలబడి, ఒక కలములో ఆగి దావీదు దేవుని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు అలాంటి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండగలుగుతున్నావా?
నీ కుటుంబానికి నీ బట్టి నాశనము రాబోతుందేమో, నీ ఆలోచనను బట్టి, నీ అలవాటును బట్టి, నీవు చేస్తున్నటి ఆ చెడు లక్షణాలను బట్టి నీ కుటుంబానికి ఒకప్పుడు అనేకమైన సమస్య ఎదుర్కోవలసి వస్తుందేమో. దానికోసము నీవు అక్కడి నుండి నీవు నూతన పరచబడాలంటే, అక్కడి నుండి నీవు నూతనముగా నీవు మార్చబడాలంటే, నీ కుటుంబానికి ఏ అపాయము రాకుండా నిన్ను నువ్వు రక్షించబడినట్లు దేవునితో దావీదు వాగ్దానం చేసిన, ప్రభువా ఈ యొక్క మమ్మను క్షేమముగా బ్రతికింపవా అని ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా నా కుటుంబం ఒకప్పుడు నా బట్టేమో, నా కుటుంబం నా ఆలోచనను బట్టేమో చెడిపోబోతున్నా, మా బ్రతుకులు స్థిరపడకపోవడానికి కారణం నా బట్టేమో, నేను సరిగ్గా నేను నడుచుకోకపోవడం బట్టి నా బట్టేమోని ఏ రోజైనా నీవు ఆలోచించగలుగుతున్నావా? నీ జీవితాన్ని నూతన పరుచుకోగలుగుతున్నావా? నూతన పరుచుకోగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ఇంటిని, నీ పాడి పంటలను, నీ బ్రతుకును, నీ భవిష్యత్తుని అంతటిని కూడా దేవుడు సుఖ సౌఖ్యాలతో పిల్ల పాపలతో పాడి పంటలతో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ చక్కని ఒక సందేశాలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. నీ భయముల వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుని న్యాయ విధుల కోసం నువ్వు భయపడుతున్నావా? దేవుని వాగ్దానాల కోసం భయపడుతున్నావా? దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతికి దేవునికి నేను ఆకట్టుకోవాలని నీవు ఆశ కలిగి ఉన్నావా? అలాగే నీవు జీవించగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చక్కని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ నూతన ఒక సందర్భంగా మీరు వినవలసిన మాటలను, మీ జీవితాలని మీరు నూతన పరుచుకోవాల్సిందిగా నేను బయలుపరుస్తున్నాను. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును. ఒకనప్పుడు దేవుడు నిన్ను బాధ పెట్టినను, ఒకప్పుడు దేవుడు నిన్ను శ్రమల్లో గుండా తీసుకువెళ్ళినాను, ఆయన నిన్ను పాడు చేయడానికి తీసుకెళ్ళాడు. కానీ ఒక్కొక్కసారి మన పిల్లల్ని కూడా బుద్ధి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అవునండి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తున్నాను. మన పిల్లలు పెద్దవారు అయిపోయారు, మనకులాగా వయసు వచ్చేసారు, మనకులాగా పిల్లలు కన్నీ వారు కూడా పిల్లలు కన్నీ వారు బాధ్యతలు కలిగిన వారై ఉన్నారు. వారికి కూడా మనం తల్లిదండ్రులుగా ఉండి మనము ఇంకా మునుపటి కంటే మనం వారిని పోషించగలుగుతామా? పోషించలేము కదా. ఇప్పుడు ఏం చేయాలి? వారి బాధ్యతలను వారు స్వీకరించి వారి పిల్లలకి, లేకపోతే వారి పిల్లలతో పాటు మనల్ని కూడా, తల్లిదండ్రులను కూడా వారు సన్మానించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ వయసు మించినంత వరకు కూడా పిల్లలకి, కుటుంబానికి బాధ్యత కలిగి వారికి అన్ని సేవలు చేయాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ బాధ్యతలన్నీ మనము చెయ్యలేమండి. అందుకనే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు విల్పవాక్యములలో 3:32 ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును. ఒకనప్పుడు ఆయన బాధ పెట్టవచ్చు, కానీ కొన్ని సందర్భంలో వారు తెలుసుకోవాలి, వారు బుద్ధి తెచ్చుకొని కొంత కష్టపడడం నేర్చుకోవాలని ఒక సందర్భాన్ని ఆయన చూపించాలి తప్ప కానీ ఆయన పాడు చేయాలని మాత్రము కాదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన హృదయాలను, మన జీవితాలను మనం నూతన పరుచుకుందాం. దేవునితో మనం సమాధానం కలిగి ఆయనతో నడుచుకుందాం. ఎందుకంటే దేవుని మనం భయభక్తులతో మనము నమ్మి సేవించాలంట. దేవునికి స్తోత్రం. భయము నుండి భక్తి కలిగి ఆయనను సేవించాలి. గజగజ వణుకుచు ఆయనలో ఏం చేయాలంట? సంతోషము కలిగి ఉండాలంట. ఇలాంటి ఆనందాన్ని, ఇలాంటి సంతోషాన్ని మనందరికీ దేవుడు సమృద్ధిని అనుగ్రహించును గాక. మన బ్రతుకులను, మన భవిష్యత్తులంతటి కూడా మనము నూతన పరుచుకొనచ్చు. దయా కిరీటాన్ని మనము కలిగి రానున్న రోజుల్లో అనేకులకు మంచి ఒక ఆలోచన జ్ఞానాన్ని మనం తెలియజేస్తూ ఇది మనము నూతన పరుచుకునే దినమని చేసుకొని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇటు కృప